ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. స్నపన తిరుమంజన సేవలో ఆది దంపతుల అద్భుత దర్శనం. దర్శన విధి విధానాల్లో మార్పులతో ఎక్కువ మందికి శ్రీవారి దర్శనం. నిరంతరాయంగా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాల పంపిణీ. మీడియా సమావేశంలో పలు అంశాలను వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామలరావు. ఆధునిక హంగులతో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన స్వామి పుష్కరిణి. సెప్టెంబర్ 1 నుండి పుష్కరిణిలోకి భక్తులను అనుమతిస్తున్న టీటీడీ. శ్రీకాళహస్తిలో ఘనంగా వెండి నందివాహన సేవ. శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత సోమస్కందమూర్తి దివ్యానుగ్రహం. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులను కళ్యాణ మహోత్సవంలో దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం శివపార్వతుల కళ్యాణోత్సవం, స్నపన తిరుమంజనం కార్యక్రమాలను కనుల పండుగగా జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం అర్చకులు ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. ఇక ఆదివారం సాయం సంధ్యవేళలో ఆహ్లాదభరిత వాతావరణంలో శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా జరిపారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన కామాక్షి సమేత సోమస్కందమూర్తిని కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని ఆగముక్తంగా పూర్తి చేశారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ ఆది దంపతుల సేవలో తరించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం.
చిన్నలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం శ్రీవారి దర్శన విధి విధానాలలో మార్పులు తీసుకురావడం వల్ల ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారని, భక్తులందరికీ అన్నపానీయాలు నిరంతరాయంగా అందేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ భవనంలో ఈవో మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. గతంలో వారానికి 1,05,000 సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండగా నేడు 1,60,000 టోకెన్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గత 2.5 నెలలుగా టీటీడీ నుంచి అనేక ఇనిషియేటివ్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అలాగే వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో అన్నీ కూడా చూసి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగించి చేయడానికి, అలాగే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇలాగే మీకు టైం టు టైం ఇష్యూస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అంటే భక్తులు, సాధారణ భక్తులు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. టికెట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, టోకెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు క్యూ లైన్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఆ క్యూ లైన్స్ లేకపోతే వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందటం లేదని, అంటే వాళ్ళకి అందాల్సిన అన్నప్రసాదాలు, నీళ్లు, పాలు ఇవన్నీ కూడా సమయానికి దొరకపోవడం అనేది ఒక ఇబ్బందిని మేము గ్రహించడం జరిగింది. అలాగే రెగ్యులర్గా టైం టు టైం ఈ అన్నప్రసాదాలు ఇవ్వడం వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఒక్కోసారి 20 గంటలు 24 గంటలు పట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది పడకూడదని ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అలాగే అన్నప్రసాదం మాతృశ్రీ తరుగండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అక్కడ రోజు భక్తులు చాలామంది అక్కడ అన్నప్రసాదాలు తీసుకుంటూ ఉంటారు. దాని క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఇష్యూతో చాలా చర్యలు తీసుకొచ్చి ఆ నాణ్యత కూడా పెంచడం జరిగింది. అలాగే ఓవరాల్గా భక్తులకి వెయిటింగ్ టైం తగ్గించాలనే ఉద్దేశంతో ఎస్ఎస్డి టోకెన్స్ ఇంతకుముందు జూన్ ఫస్ట్ వీక్లో చూస్తే 1.05 lakhs, అంటే 1,05,000 ఇచ్చేది పోయిన వారం చూస్తే 1,60,000 టికెట్లు ఇస్తున్నాం వారానికి ఎస్ఎస్డి టోకెన్స్. ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 60,000 మందికి వాళ్ళకి అదర్వైజ్ 24 గంటల్లో లేదా 15 గంటల్లో పట్టేది, డిపెండింగ్ ఆన్ ద రష్. వీక్ ఎండ్స్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 15 నుంచి 24 గంటలు పట్టే టైంని 3 గంటలకు తగ్గించడం జరిగింది. ఒక్కోసారి అయితే ఇంకా తొందరగానే కూడా అవుతుంది. సో ఆ విధంగా సాధారణ భక్తులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ఇంకా ఎలా పెంచాలనేది కూడా చూస్తున్నాము. అలాగే వివిధ శాఖల్లో లేదా ఆన్లైన్ బుకింగ్ కానీ, కరెంట్ బుకింగ్లో కానీ, అకామిడేషన్లో కానీ, దర్శనాల్లో కానీ ఉన్న దళారీ వ్యవస్థను కూడా వాళ్ళని తొలగించడానికి కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే లడ్డూ ప్రసాదం విక్రయాలపై ఎన్నో ఫిర్యాదులు అందాయని, తమ పరిశీలనలోనూ ఆ విషయాలు స్పష్టమయ్యాయని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ కోరినన్ని లడ్డూలు అందజేస్తామని, దర్శనం టోకన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ కార్డు ద్వారా 2 లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలియజేశారు. ఇందువల్ల దళారీ వ్యవస్థ అంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎన్ఎస్ఓ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే
ఈ గత 2.5 నెలలుగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్లో, సేల్ ఇష్యూస్లో చాలా కంప్లైంట్స్ చూసాం. ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి. మన టీటీడీ పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి, ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం, పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి. కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే టికెట్ లేకుండా వచ్చిన వాళ్ళు, అంటే స్వామిని దర్శించుకోకుండా బయట నుంచి వచ్చి వాళ్ళు కౌంటర్ దగ్గర లడ్డూలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ తీసుకోవడం వలన ఈ సాధారణ భక్తులకి సఫిషియెంట్గా లేకపోవడం అనేది గ్రహించడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది జెన్యున్గా వచ్చి కౌంటర్స్ దగ్గర తీసుకోవడం, టికెట్ లేకపోయినా తీసుకోవడం అనేది ఓకే, తీసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు. ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద పెళ్లిళ్ళల్లో కూడా, హైదరాబాద్లో హైటెక్స్లో జరుగుతున్న పెళ్లిళ్ళ లాంటి పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా మనం దాన్ని ఒక స్టేటస్, తిరుపతి లడ్డూని ఒక స్టేటస్ సింబల్ లాగా ఉపయోగించి అన్ని లడ్డూలు పెట్టడం అనేది చూసి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవి కూడా అబ్జర్వ్ చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత అసలు పాలసీ ఏంటనేది చూస్తే, పాలసీ అనేది మంచి పాలసీ. ఒక టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, తర్వాత అన్లిమిటెడ్ లడ్డూస్. ఇప్పుడు 50 రూపీస్ కదా, 50 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ లడ్డూస్ అనేది పాలసీ, చాలా మంచి పాలసీ. తర్వాత టికెట్ లేని వాళ్ళకి, అంటే దర్శనం చేసుకోకుండా వచ్చిన వాళ్ళకి పర్ పర్సన్ 2 లడ్డూలు దర్శనం చేసుకునే వాళ్ళకి. సరే, ఇది పాలసీ కరెక్ట్గా బాగుంది, 2 ఇవ్వాలి అనేది బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే 2 లడ్డూలు వస్తాయి, పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు వస్తాయి, ఇంకో పక్క కౌంటర్కి వెళ్తే ఇంకో 2 లడ్డూలు. ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు నేను తీసుకోవచ్చు, దానికి లిమిట్ లేదు. సో ఇలా ఉండకూడదు. ఎందుకు ఉందంటే దాంట్లో మనకున్న ఐటీ వ్యవస్థలో ఉన్న లోపం. మరి ఎందుకు సర్వ్ చేయాలో నాకు తెలియదు. దీనివల్ల దళారులు పెరుగుతున్నది అనేది చాలా ముఖ్యమైన విషయం, మేము గ్రహించిన విషయం. సో ఈ 2 అనేది పవర్ కౌంటర్ 2 అనేది చాలా లార్జ్ స్కేల్ మిస్యూజ్ జరిగేది. దీని వలన మేము అబ్జర్వ్ చేసిందంటే, ఒకసారి అడిషనల్ ఈవో గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా అబ్జర్వ్ చేసిందంటే సంచులు తీసుకెళ్తున్నారు కొంతమంది వచ్చి, సంచులు దర్శనాలు లేకుండా. అలాంటివి కూడా ప్రాక్టికల్గా చూసాం. అలాగే విజిలెన్స్ సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేశారు. దీంట్లో చాలా మిస్యూజ్ జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఒక నంబర్కి వస్తే రోజుకి 3.5 లక్షల లడ్డూలు మేము లడ్డూ కౌంటర్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సుమారుగా 1 లక్ష లడ్డూలు టోకెన్ లేని వాళ్ళకి వెళ్తున్నాయి. అంటే యావరేజ్గా పర్ పర్సన్ టోకెన్ లేని వాళ్ళకి 5 వెళ్తే యావరేజ్గా టోకెన్ ఉన్న వాళ్ళకి, దర్శనం చేసుకున్న వాళ్ళకి 3 వెళ్తున్నాయి. దానివల్లనే సాధారణ భక్తులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేశాం. ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది. సో కానీ కొంత బయట మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి, ఫేక్ న్యూస్ అది జరుగుతుంది. టైం టు టైం సిపిఆర్ఓ గారు కూడా టీటీడీస్ తరపు నుంచి దాన్ని కరెక్ట్ సమాచారం చేరవేయడానికి ప్రజలకి ప్రయత్నించారు. దాంతోపాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో లడ్డూ ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం అని భక్తులందరూ భావిస్తారు. అది మీకు కూడా తెలిసిందే. సో ఒకటేంటంటే ఆధార్ కార్డు, ఒక ఫేక్ న్యూస్ ఏంటంటే ఆధార్ కార్డు లేకుండా భక్తులకి ఇవ్వరు, ఆధార్ కార్డు లేకుండా దర్శనం చేసుకున్న వాళ్ళకు కూడా లడ్డూలు ఇవ్వరు అనేది ఒక న్యూస్ నడుస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క భక్తుడికి 2 ఇస్తారు అని ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. తర్వాత ఇదేదో కొత్తగా సిస్టమ్ పెట్టేశారు అనేది ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. ఇదంతా కాదు, అసలు దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆ ప్రూఫ్ చూపిస్తే, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే వాళ్ళకి అన్లిమిటెడ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది అనేది మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను. వాళ్ళకి ఆధార్ కార్డు అవసరం లేదు. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా వాళ్ళు ఎన్ని లడ్డూలన్నా తీసుకోవచ్చు. ఒక
టికెట్కి ఒక ఫ్రీ లడ్డు, ఆ తర్వాత మిగిలిన అన్లిమిటెడ్ లడ్డూని తీసుకోవచ్చు అనేది క్లారిఫై చేస్తున్నా. దానికి అసలు ఏమీ రిస్ట్రిక్షన్ అనేది లేనే లేదు. తర్వాత దర్శనం చేసుకోకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు బేసిస్ మీద 2 ఇవ్వాలి అనేది నిర్ణయం. దర్శనం చేసుకోలేని వాళ్ళకి లేకపోతే దర్శనం చేసుకోని వాళ్ళకి 2 ఆధార్ కార్డు మీద అదొకటే పాలసీ. సో ఓవరాల్గా మనము రోజుకి 3.5 లక్షల లడ్డూలు ఇస్తున్నాం. ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఇస్తున్నాం. 3.5 లక్షల ప్రొడక్షన్, 3.5 లక్షలు మనము ఇస్తున్నాం. సెప్టెంబర్ 1వ తేదీ నుండి భక్తులను తిరుమల శ్రీవారి పుష్కరిణిలోకి అనుమతిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీ నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో ఆగస్టు నెలలో స్వామివారి పుష్కరిణి మూసివేసి మరమ్మత్తు పనులను పూర్తి చేసి ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి భక్తులను అనుమతించడంతో పాటు పుష్కరిణి హారతిని కూడా ప్రారంభించారు. తిరుమల క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి పుష్కరిణి మూసివేసి మరమ్మతులు పూర్తి చేసి శుద్ధజలంతో నింపి ముస్తాబు చేశారు. కొత్త హంగులతో తీర్చిదిద్దిన స్వామి పుష్కరిణిలోకి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం నుండి శ్రీవారి భక్తులను అనుమతిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించడానికి వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది కార్మికులు రేయింబావుళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగుల అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు 1 కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతులు పూర్తి చేశారు. అయితే ఆగస్టు నెలలో స్వామి పుష్కరిణి నేపథ్యంలో ప్రతిరోజు నిర్వహించే పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదేవిధంగా భక్తులను కూడా నెల రోజుల పాటు స్వామి పుష్కరిణిలోకి అనుమతించలేదు. పుష్కరిణి మరమ్మతులు పూర్తయి ఆధునిక సొబగులతో ముస్తాబు కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతి ప్రారంభం కావడంతో పాటు భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవిని, శ్రీ సోమస్కందమూర్తిని బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించి వెండి నంది వాహనంపై ఆసీనులను చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శివపార్వతులకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత నివేదన, అఖండ హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు ఆలయ వీధులలో వెండి నంది వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. చిత్తూరు జిల్లా నగిరి మండలం బుగ్గ అగ్రహారంలో కొలువైన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆదివారం యాగశాలలో వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి
మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు యాగశాలలో కలశాలు, పవిత్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణగా స్వామివారి గర్భాలయానికి చేరుకుని పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు. విజయవాడ నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం వారి ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. వర్ణశోభిత పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సుందర శోభితంగా తీర్చిదిద్దిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్విక్కులు, పురోహితులు స్వామివారి కళ్యాణాన్ని ఉత్సవ శోభితంగా పూర్తి చేశారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పులకితులయ్యారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష అర్చనలు వేడుకగా జరిగాయి. శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీనివాసుని మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై వెండి కవచ ధారణ జరిపి స్వామివారిని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పఠనం చేస్తూ తులసీదళార్చన జరిపారు. భక్తులు స్వామివారి చెంత 7 శనివారాల వ్రతాన్ని అర్చకుల సూచనలను అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆశీస్సులు అందుకున్నారు. పవిత్ర శ్రావణ మాసం శనివారం శుభవేళ చిత్తూరు నగరంలోని వివిధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. సకల దేవతా స్వరూపం గోవుమాతల్లికి ప్రత్యేక పూజలు, సర్వమంగళాలను ప్రసాదించే శ్రీ లక్ష్మీ పూజ, ప్రదోషకాల పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ ఉత్సవ సమాహారం ఇప్పుడు చూద్దాం. శుభ శ్రావణ మాసాన సకల దేవతా స్వరూపం గోవుమాతల్లిని సేవించి భక్తులు ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు మార్కెట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ విలాస సభ ఆలయంలో గోపూజ జరిగింది. ప్రాంగణంలో అర్చకులు గోవుమా తల్లికి గోవత్సకు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తరాలతో అర్చనలు జరిపి నూతన వస్త్రధారణ చేసి దాణ అందజేసి పంచకర్పూర హారతులు సమర్పించారు. అదేవిధంగా సౌభాగ్యప్రదాయిని శ్రీ లక్ష్మిని సేవిస్తూ మహిళలు పూజలు జరుపుకున్నారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామివారి భజన మందిరంలో మహాలక్ష్మి పూజలు వేడుకగా జరిగాయి. అర్చకులు శ్రీ పట్టాభిరామస్వామివారి చిత్రపటాన్ని అలంకరించి పూజలు చేశారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం మహిళలు అర్చకుల సూచనలతో లక్ష్మీ పూజలను జరిపి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక చిత్తూరు సంతపేటలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నెలవైన శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు వేడుకగా జరిగాయి. ముందుగా విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి
పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వరులకు జలాభిషేకం జరిపి వర్ణమయ పుష్పాలు బిల్వపత్రాలతో అలంకరించారు. శివ అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివార్లను సేవించి ఆలయంలో దీపాలు వెలిగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వర అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ప్రదోషకాల సమయంలో నాగలింగేశ్వరుని సన్నిధిలో నిలవైన శ్రీ నందీశ్వరునికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి నూతన వస్త్రం, రత్నాభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. కడప నగరం ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అర్చకులు భక్తులచే పలు రకాల పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పూలమాలలతో అలంకరణ చేసి లింగాష్టకాలను పఠించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् కోనసీమ జిల్లా ఈదరపల్లిలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు భోలాశంకరుడైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాది ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో నెలవైన నందీశ్వరుని చెంత గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు చేశారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకాన్ని విశేషంగా జరిపారు. అనంతరం నూతన వస్త్ర సమర్పణ చేసి పుష్పమాలలతో అలంకరించి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు ఉమామహేశ్వరుని దర్శనం చేసుకుని నందీశ్వరుని అభిషేకాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల సంజీవనగర్లో నెలవైన శ్రీ రామాలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి తమలపాకుల అర్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రావణమాసం ఆదివారం నాడు అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రాముల వారికి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఉత్సవమూర్తిని సుందరంగా కొలువు తీర్చి తమలపాకుల అర్చనను భక్తి శ్రద్ధలతో నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు జై రామ్ స్మరణలు చేస్తూ రామవంటి సేవలో పులకితులయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో శ్రీపాద వల్లభ జయంతి సప్తాహ మహోత్సవాలు అత్యంత కనుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని, గర్భాలయాన్ని అందంగా అలంకరించారు. ఇక గర్భాలయంలో స్వామివారి మూలవర్లకు విశేష అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీపాద వల్లభ స్వామి పాదాలకు తేనెతో అభిషేకం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మురారిపల్లిలో కొలువైన శ్రీ ఓబులేశ్వర స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శేషవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఓబులేశ్వరుని ఉత్సవాలను వేంచేపు చేశారు. పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. విశాఖ మహానగరం గాజువాక ఉడా లేఅవుట్లో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శని త్రయోదశిని వేడుకగా జరుపుకున్నారు. ఆలయంలో ఉన్న నవగ్రహ మండపంలో అర్చకులు భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం శని భగవానుడికి సమర్పించి దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.